సో కొన్నిసార్లు మనం మొరాయించినప్పుడు దేవుని చిత్తం ఏంటో స్పష్టంగా తెలిసి ఉండి కూడా మనం దానికి వ్యతిరేకంగా అడుగులేస్తున్నప్పుడు తప్పని పరిస్థితుల్లో కొన్నిసార్లు మనకి కోటింగ్ పడే అవకాశం ఉంది. స్తోత్రం చెప్పండి. హై అంటే ఎద్దు కదిలిందనుకో తన్ను అవసరంలా, కానీ కొన్ని ఎడ్లు ఉంటాయి ముళ్ళుగర్రతో కూర్చితే కానీ కదలం. అట్లా కొంతమంది దేవుడు కూర్చిన దాకా చూస్తూ ఉంటా, మర్యాదగా ప్రేమగా చూస్తాడు, వద్దు నాయన రా నాయన చెప్పింది నిన్న అదే ఇదే అని. లోబడరే ఓ పట్టన్నా దేవుడు ఇక తన శైలిలో వచ్చినప్పుడు కానీ లైన్లోకి రారు. సో ఇలా దాదాపు 12 రకాలుగా దేవుడు భూమి మీద మనతో వ్యవహరిస్తాడు. సో దేవుడు మాట్లాడే విధానాల్లో ఒకటి వాక్యంలో నుండి మనతో మాట్లాడతాడు. దేవుడు ఎలా మాట్లాడతాడు అని నేను ప్రశ్నించుకున్నప్పుడు యేసు ప్రభువుని నేను పరీక్షించాను, నిజమైన దేవుడా కాదా అని. ఆయన ప్రేమ, న్యాయ విధి, మంచితనం, ఆయన పరిపూర్ణత్వం, ఆయన పరిశుద్ధత, ఆయన నా కొరకు చేసిన త్యాగం అన్నీ నేను పరిశీలించుకున్న, ఆయన జీవితం, ఆయన బోధ, టోటల్ ఆయన లైఫ్ అంతా నేను టెస్ట్ చేసుకున్నప్పుడు ఒక దేవునికి ఉండాల్సినటువంటి హై క్వాలిటీస్ అన్నీ కూడా జీసస్లో కనిపించిన, యేసు ప్రభులో కనిపించిన. నేనే ఒట్టిగా నేను ఫాలో అవ్వాలి, మొత్తం టెస్ట్ చేసుకున్నాను. సో దేవుని దగ్గరకు వచ్చిన మనం దేవుడు ఏంది, ఆయన క్యారెక్టర్ ఏందని తెలుసుకున్నాం. ఆయన మన ఎడల కార్యాలు చేస్తాడా లేదా అనేది కూడా పరీక్షించుకున్నాం. మూడవది ఆయన ఎలా మాట్లాడతాడనేది కూడా టెస్ట్ చేశాను. నేను దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు, చర్చిలో కూర్చున్నాను. మొదటిసారి నేను దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు చాలా ఏడుపు వచ్చింది, ఎందుకంటే చాలా విషాదంలో ఉన్నాం. మా సోదరి చనిపోయి 3 మాసాలు అయినప్పటికీ 3 నెలలు అంత దారుణమైనటువంటి వేదనలో ఉన్నాం. అలాంటి క్లిష్ట సమయంలో మా ఇంట్లో ఎవరిని గల్లించినా కన్నీళ్ళే. అందరూ ఎవరి కళ్ళలో అయినా నీళ్ళు కనపడితే ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఏడుస్తున్నారని ఎవరు ఏడవకుండా అంత ధైర్యంగా ఉన్నట్టు నటిస్తున్నారు, కానీ అందరి గుండెల్లో వేదన ఉంది. సో నేను చర్చికి వెళ్ళినప్పుడు మొదటిసారి యేసు ప్రభు సన్నిధిలో మోకాళ్ళు ప్రార్థన చేసినప్పుడు చాలాసేపు ఏడ్చుకున్నాను నేను. ప్రభు స్తోత్రం చెప్పండి ఒకసారి. చర్చికి వెళ్ళేటప్పుడు చర్చికి వెళ్ళే స్త్రీలను అడిగాను, మేము చేస్తాం పూజలు, మా పూజల్లో సాంస్క్రిట్లో మంత్రాలు ఉంటాయి. ఏ దేవీ దేవతలు ఎవరికి మేము పూజ చేసినా వాళ్ళకి సంబంధించినటువంటి శ్లోకాలు, మంత్రాలు చదివి పూజలు చేస్తాం. మరి యేసు ప్రభుకి ఏమున్నాయి? అట్లాంటి వేరే భాషలో ఏమైనా చదవాలా అని అడిగాను. ఆయా మంత్రాలు తంత్రాలు ఏమీ లేవు. నీకెంతో ఇష్టమైన, సమీపమైన, ఆత్మీయుడైన మనుషునితో నీ హృదయంలోని వేదనంతా ఎలా చెప్పుకుంటావో అలాగా ఆయన ముందు కూర్చొని నువ్వు ఆయనతో మాట్లాడవచ్చు. ఆయనకిష్టమైతే ఆయనే నీతో మాట్లాడతాడు అన్నారు. యేసు ప్రభు మాట్లాడతాడా? ఆయన మాట్లాడే దేవుడు. నిజంగా నాతో మాట్లాడితే ఇక జీవితాంతం ఆయన వదిలిపెట్టకూడదని ఫిక్స్ అయిపోయా, ఆయన కోసం బతకాలని. చర్చిలోకి వెళ్ళి చాలాసేపు కూర్చొని ఏడ్చి, అక్కడేదో దైవజనుడు వాక్యం చెబుతున్నాడు, సగం అర్థం అవుతుంది, సగం అర్థం కావట్లేదు. అయినా దాని గురించి కాదు, కానీ మన పరిస్థితి ఏందన్న ఆలోచనలో ఉన్నా. కొంచెం సేపటికి యేసు ప్రభు ముందు నేను ఉంచిన 3 ప్రశ్నలు. ఏడుస్తానే, కన్నీళ్ళే అన్నపానాలుగా బ్రతుకుతున్నాం, మనోదుఃఖంతో కృంగిపోయి ఉన్నాం. యేసు ప్రభువా, నువ్వు ఆకాశంలో ఉన్నావా, భూమి మీద ఉన్నావా, ఏ దిక్కున ఉన్నావు? నా కన్నీళ్లు నీకు కనిపిస్తున్నాయా? ఆత్మీయ పసితనం, ఆత్మీయంగా చిన్నవాడిని, కొత్తగా చర్చికి వెళ్ళా కదా, మరి ఎట్ట మాట్లాడాలో తెలియదు. మా దానిలో అయితే సాంస్క్రిట్లో మంత్రాలు, శ్లోకాలు చదివి మేము పూజ చేస్తాం. మరి నీకేం తెలుగులో ఉన్నా, నాకు తెలిసిన భాషలోనే మాట్లాడమన్నారు, ఇదే ప్రార్థన అన్నారు. నా ప్రార్థన నీకు అర్థమవుతుందా? నువ్వు మాట్లాడతావు, సమాధానం ఇస్తావు అన్నారు. నేను పొందుతున్న ఈ వేదనకు నీ యొద్ద సమాధానము కలదా? ఈ 3 నా ప్రశ్నలు దేవుని ముందు. కొంతసేపటికి దేవుని సమాధానం నాకు ఆ గోడ మీద చూయించాడు. రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయం 5వ వచనం. నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని,
నా ఏడుపు నీకు కనపడుతుందంటే నీ ఏడుపు నాకు తెలుసు, నేను చూసా. నా భాష నీకు అర్థమవుతున్నా, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. నాకు సమాధానం ఇస్తాను, నేను నిన్ను బాగు చేసేదను. ఈ 3 మాటలు స్పష్టంగా నాకు ఆ గోడ మీద దేవుడు చూపించాడు. నీ ప్రశ్నలకు ఇదిగో నా సమాధానం అని. ఈ విధంగా పరీక్ష చేసుకున్నాను. ఆయన ప్రతిరోజు ఏదో ఘట్టంలో ఏదో సందర్భంలో నాతో మాట్లాడుతూనే ఉన్నాడు. నేను ఆయనతో మాట్లాడుకుంటానే ఉన్నాను. కృంగిన వేళ నన్ను లేవనెత్తాడు, ధైర్యము చెడిన వేళ నా వెన్ను తట్టి ధైర్యపరిచాడు. నిందకు నా గుండె బ్రద్దలైన వేళ మనుషులు పెట్టు నిందకు భయపడుకు, ఆ నిందను పూదండగా మారుస్తానని నన్ను ఓదార్చాడు. అంతేకాదు, నేను చేయవలసిన పని, నేను చేయవలసినటువంటి కార్యాలు, నేను నెరవేర్చవలసిన కర్తవ్యం నాకు బోధించి ఎప్పటికప్పుడు ఆయన కృపతో నన్ను నడిపిస్తూ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ఆయన నన్ను ఇన్ని సంవత్సరాలుగా నడిపించకపోతే నా ప్రయాణం సాగదు. నాకు ఎదురైన పరిస్థితులు అలా ఉన్నాయి. నా వల్ల కాదురా బాబు అనుకున్న ఘట్టాలు కూడా ఉన్నాయి. నేను తగను, పనికిరాను, దేవుని పనికి అంత స్టెబిలిటీ నా దగ్గర లేదు అనుకున్న ఘట్టాలు వచ్చినాయి. కానీ అన్నిట్లో నుండి నన్ను దాటించుకొచ్చి అడుగు జారనీయక, వెను తిరగనీయక, నాకు నలుదిక్కుల తానే నీడ అయి ఉండి ఈ రోజు వరకు, ఈ దినం వరకు నడిపిస్తానే ఉన్నాడు ఆయన.